ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 7వ రోజు పారాయణం. ఈరోజు మనం కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాలు, కన్యాదానం యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జనక మహారాజా ఎంత చెప్పినా తరగని కార్తీక మహత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాలను చెబుతాను విను. ఇవన్నీ నా తండ్రి అయిన బ్రహ్మదేవుడి ద్వారా నాకు చెప్పబడ్డాయి. వాటిని నీకు చెప్తాను, శ్రద్ధగా విను. ఓ జనక రాజేంద్ర, కార్తీక మాసంలో కన్యాదానము, ప్రాతస్నానములు, యోగ్యులైన బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేయించడం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానములు చాలా ప్రధానమైనవి. మరో విషయం గుర్తుంచుకో జనక. మాగ్యాం వైమాద వేమాసి చోత్తమం మౌంజివందనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తికే. అంటే కార్తీకంలో ఉపనయనం దానం చేసి తర్వాత వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. అటువంటి ఉపనయనానికి ఫలితం స్వర్గలోకవాసులు కూడా చెప్పలేరు. కార్తీక మాసంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణునికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానంతో కార్తిక్యాం యః కుర్యాత్ భక్తితోనగా స్వయం పాపైర్ వినిర్ముక్త పితృణాం బ్రహ్మణః పదం. కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వాడు తరించడమే కాకుండా వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెప్తాను విను అని చెప్పడం ప్రారంభిస్తాడు వశిష్ఠుడు. ద్వాపర యుగంలో వంగదేశాన సువీరుడనే రాజు ఉండేవాడు. దైవయాగమున సువీరుడు దాయాదుల చేతుల్లో ఓడిపోయి రాజ్యభ్రష్టుడై తన భార్యతో సహా అడవుల్లోకి పారిపోతాడు. అడవుల్లో కందమూలాలు తింటూ భార్యాభర్తలు కాలం గడుపుతారు. ఆ రాజు భార్యతో నర్మదా నదీ తీరంలో చిన్న కుటీరంలో ఉంటాడు. ఆ కుటీరంలోని రాజు భార్య గర్భం ధరించి చక్కటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. అన్నీ పోగొట్టుకుని చిల్లిగవ్వైనా లేకుండా కందమూలాలు తింటూ దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళు కూతుర్ని కష్టపడి పెంచుకుంటారు. కాలగమనంలో సువీరుని కూతురు అందాల రాశిలో తయారవుతుంది. 8 సంవత్సరాల వయసులో తనని ఒక మునుకుమారుడు చూసి సువీరుణ్ణి కళ్యాణం చేయమని అడుగుతాడు. అందుకు రాజు తన దరిద్రాన్ని తలుచుకొని ఎదురుకట్నం తీసుకుంటే బాగా బ్రతకొచ్చని ఆలోచించి నువ్వే ఎదురుకట్నం ఇస్తే పెళ్లి చేస్తానంటాడు. అప్పుడు ఆ మునుకుమారుడు తనకి కొంత సమయం ఇవ్వమని, ధనం సంపాదించుకుని వస్తానని వెళ్లి ధనంతో తిరిగి వచ్చి సువీరుని కూతురుని పెళ్లి చేసుకుంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత సువీరునికి ఇంకో కూతురు పుడుతుంది. మళ్ళీ సువీరుడు ఆలోచించి ఈ పిల్లని కూడా ఎదురుకట్నం ఇచ్చే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఆ ధనంతో ఇంకొంతకాలం బ్రతకొచ్చు అని ఆలోచించుకుంటాడు. అప్పుడే నర్మదా నదీ తీరానికి స్నానానికి వచ్చిన కౌండిన్య గోత్రీకుడైన ఒక యతి అక్కడే ఉన్న సువీరుని కుటుంబాన్ని చూస్తాడు. నువ్వు చూస్తే ఈ అడవిలో కుటుంబంతో ఉన్నావు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. యతి ప్రశ్నలకు సమాధానంగా నేను వంగదేశ అధిపతిమైన సువీరుడను, దాయాదుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, పారిపోయి వచ్చి ఈ అడవిలో బ్రతుకుతున్నాను అని చెబుతాడు. అయినా మునీంద్ర, దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కన్నా ఏడవలసింది, భార్యా వియోగం కన్నా బయటకు ఏడవలేని దుఃఖం ఏముంటాయి? నీకు తెలియంది ఏముంది? అందువలన ఈ 3 రకాల విచారాల వలన నేను ఈ అరణ్యంలో ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. ముందు నాకొక కూతురు పుట్టింది, తనని ఒక మునుకుమారునికి విక్రయించి ఆ ధనంతో సుఖంగా బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు అన్నాడు సువీరుడు. సువీరుడు చెప్పిన మాటలను విన్న యతి ఆశ్చర్యపోతూ, ఓ రాజా, ఎంత పని చేశావు, మూర్ఖుడవై పాపం మూట కట్టుకుంటున్నావు. రాజా, ఆడపిల్లని అమ్ముకొని డబ్బుతో బ్రతికేవాడు నరకానికి వెళ్తాడు, వారితో పాటు వారి పూర్వీకులు కూడా నరకానికి వెళ్ళిపోతారు. అదీ కాకుండా కర్తకి జన్మ జన్మలకి పుత్ర సంతానం కలగదు అని చెప్తాడు. అన్ని రకాల పాపాలకి ఏవో ప్రాయశ్చిత్తాలు ఉన్నా
కన్యాశుల్కము అనబడే ఆడపిల్లల్ని అమ్ముకునే పాపానికి పరిహారాలు ప్రాయశ్చిత్తాలు లేవు అని చెప్పి రెండవ కూతురికి కన్యాదానం చేసి ధర్మంగా పెళ్లి చేయమని చెప్తాడు ఆ యతి. ఆ యతి మాటలు కొట్టిపడేసి పట్టించుకోకుండా అసలు పుణ్యలోకాలంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, ఫలం అంటే ఏమిటి, అయ్యా ఋషిగారు, డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం, చెప్పింది చాలు, నీ దారిని వెళ్ళవయ్యా అంటాడు సువీరుడు. అంతటితో ఆ యతీశ్వరుడు తన దారిని వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ధర్మపరుడైన శృతకీర్తి సువీరుని వంశానికి చెందినవాడు. తను చేసిన పుణ్యాల కారణంగా ఇంద్రాదుల చేత గౌరవించబడి సమస్త సుఖాలు స్వర్గంలో అనుభవిస్తూ ఉంటాడు. సువీరుని చేసిన తప్పులకు యముడు వేసిన శిక్షల కారణంగా యమదూతలు స్వర్గంలో ఉన్న శృతకీర్తిని యమలోకానికి తీసుకొస్తారు. అది చూసిన శృతకీర్తి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, నేను చేసిన తప్పేంటి అని అడుగుతాడు. మహాధర్ముడు నవ్వుతూ, శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ములవే, స్వర్గంలోనే ఉండాలి, కానీ నీ వంశపు వాడైన సువీరుడు కన్యను విక్రయించాడు. అతడు చేసిన పాపం వలన నిన్ను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరంలోనే ఉండి నా అనుగ్రహంతో శరీరంతో భూలోకానికి వెళ్లి ఆ పిల్లకు యోగ్యుడైన అబ్బాయిని చూసి కన్యాదానం చెయ్యు అని శృతకీర్తికి చెప్తాడు ధర్ముడు. ఇంకో విషయం, శృతకీర్తి, ఎవడు కన్యాదానం చేస్తాడో వాడు లోకాధిపతితో సమానమవుతాడు. ఆడపిల్లలు లేకపోయినా కన్యాదానం చేయాలని ఉన్నవాడు బ్రాహ్మణునికి ధన సహాయం చేసినట్లయితే కన్యాదానం ఫలం పొందుతాడు. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు చేశావంటే నీకు నీ పూర్వీకులకు పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. అప్పుడు ధర్ముడు చెప్పినట్లు శృతకీర్తి నర్మదా నదీ తీరానికి వచ్చి సువీరుని రెండవ కుమార్తెకి పెళ్లి చేసి ఒక సద్బ్రాహ్మణునికి ఇచ్చి కన్యాదానం చేస్తాడు. తదనంతరం 10 మంది బ్రాహ్మణులకు కన్యామూల్యమును దారపోస్తాడు. దాని వలన వారు వారి పూర్వులు అందరూ స్వర్గాన్ని పొందుతారు. కాబట్టి జనక, కార్తీక మాసం చేసిన వాళ్ళు స్వర్గానికి, చేయని వాళ్ళు నరకానికి పోతారనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇదంతా చెప్పిన వశిష్ఠుడు, కార్తీక మాసం చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేసిన వారి యొక్క జన్మాంతర పాపాలు నశిస్తాయి. వృషోత్సర్గం అంటే ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడం. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధం పెట్టిన పుణ్యం వస్తుంది. ఈ కార్తీక మాసంలో మన పితరులు మన వంశంలో ఎవరైనా వృషోత్సర్గం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో కదా అని బాధపడుతూ ఎదురు చూస్తారు. కాబట్టి మనం ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గం చేయాలి. అలాగే ఈ కార్తీక మాసంలో పండ్లను దానం చేస్తే దేవరణం, పితృరుణాల నుండి విముక్తులవుతారు. ఉసిరిక ఫలాన్ని దానం ఇచ్చేవాడు సార్వభౌముడు అవుతాడు. లింగం దానం చేసిన వాడు ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తి అవుతాడు. ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును, పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధములకు వెళ్లడము, నువ్వులు దానం తీసుకోవడం, సంగాన్నము, శూద్రాన్నము, దేవకార్చక అన్నము, విధవా అన్నము తినకూడదు. అలాగే కార్తీక పౌర్ణమి, అమావాస్య, పితృదినం నాడు, ఆదివారం నాడు సూర్య చంద్ర గ్రహణాలలో రాత్రి భోజనం చేయకూడదు. ఇటువంటి రోజుల్లో ఛాయానక్తము అనగా తన నీడ శరీరపు కొలతలకు 2 వచ్చినప్పుడు భోజనం చేయడం, ఇది ఉత్తమం అని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహ స్నానము, నిషిద్ధ రోజుల్లో రాత్రి భోజనము, వేదాల్ని నిందించడం చేయకూడదు. ఈ కార్తీక మాసంలో వేడి నీళ్లతో స్నానం చేయకూడదు, చన్నీళ్లతోనే స్నానం చేయాలి. శివయ్యని షోడశోపచారాలతో పూజ చేయాలి. ఇప్పుడు మనం పరమేశ్వర షోడశోపచార పూజా కల్పం అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ముందుగా పరమేశ్వరుడైన పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం గౌరీ ప్రియాయ నమః పాద్యం సమర్పయామి,
ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి. ఓం ఆశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః ఉపవేతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాం సమర్పయామి. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రాపయామి. అగరు లేదా సాంబ్రాణి ధూపం ఇయ్యవలను. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఒక వత్తితో ఆవు నేతి దీపము వెలిగించి చూపవలను. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి అంటూ నివేదన ఇవ్వాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని చల్లి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం వదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాదేవాయ శివ 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 సంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనం చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకొని అమృతమస్తు అమృతోపస్తరమసి ఋతం మత్యేస పరిశించామి ఉత్తరాపోషణం సమర్పయామి అనుకొని పదార్థాలకు కుడి ప్రక్కన ఒక చుక్క నీరును వదలాలి. పిదప ఓం లోక సాక్షిని నమః తాంబూలాదికం సమర్పయామి. 5 తమలపాకులు 2 పోక చొక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. ప్రదక్షిణ చేయాలి. ఓం కపాలిని నమః నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధముగా షోడశ ఉపచారాలతోను గాని లేదా నెల పొడుగున ప్రతిరోజు సహస్రనామయుతంగా గాని శివ పూజ చేసి పూజ యొక్క చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంగ పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చేదముమాపతే అనే ఈ మంత్రంతో ఆర్ఘ్యమును ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపమును సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము 9 రోజులు బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనము అవలేలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృలందరూ సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని చేసిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకొని మోక్షానికి వెళతారు. కాబట్టి జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ అధ్యయనాన్ని శ్రద్ధాభక్తులతో చదివిన విన్న వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. మనం కూడా ఈ అధ్యయనాన్ని విని కొంచెం పుణ్యం చేసుకుందాం. ఈ విధంగా ఈ రోజు పారాయణం ముగించుకొని రేపటి రోజు మళ్ళీ పారాయణంలో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.